సరే ఫైనల్ గా ఇక మీ కొమ్మరక్క అంటే ఇట్లా ఒక్కొక్కరిగా కోసుకుంటారు, అబ్బా వచ్చిందిరా మా ఆయన మా కొమ్మిరి, ఇది ఎవరెవరికి ఇడుపు కాయదం ఇప్పిస్తుందో, ఎవరెవరి ఇంట్లో లొల్లి పెడుతుందో, ఎంతమంది నాగం చేస్తారు అనుకుంటారు. అట్లాంటి ముసలోళ్ళకు వీళ్ళందరికీ, ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరు ఉంటారు, మాల వేస్తుంటారు. సో ఇది బిడ్డకు తండ్రికి మధ్య రిలేషన్ సినిమా అంటున్నారు. సో అటువంటి మీ అక్కలకు చెల్లెళ్ళకు బావలకు ఏదో చెప్తారు కదా డైలాగ్, వాళ్ళందరికీ ఏం చెప్తారు సినిమా గురించి? అంటే నేనేం చెప్తున్నా అంటే కొమరక్కది లాస్ట్ ఇస్తా. నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు అబ్బా సినిమా చూస్తే నీకు రవితేజ సార్ కనబడడు, ఒక త్రినాథ్ మాత్రమే కనిపిస్తాడు. ఫస్ట్ టైం రవితేజ సారు, రవితేజ అనే మనిషే కనబడాడు నీకు, త్రినాథే కనబడతాడు, ఒక ఫాదరే కనబడతాడు. అమ్మాయి క్యారెక్టర్ అదే నక్షత్ర కానీ, హీరోయిన్ గారు కానీ, అంటే అవేవో నిజంగా జరుగుతుంది, ఇది నిజమే, వాళ్ళ లైఫ్లో నిజంగా జరుగుతుంది అనే ఎమోషన్ ఎక్కువ. శ్రీ ప్రతి ఒక్కరు నువ్వు థియేటర్లకు వెళ్ళి వస్తుంటే కళ్ళు తుడుచుకునే వస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు, చాలా మంది. అసలు చాలా మంది నాకు హ్యాపీ ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఇంట్లో మొగలను పిల్లలు ఇబ్బంది పెడుతురు. ఓయ్య నన్ను తీసుకుపోతావా తీసుకుపోవా, ఫోన్లలో చూడు నన్ను తీసుకుపోతావా తీసుకుపోవా, నాకు హ్యాపీ అనిపిస్తుంది. దానికి తోడు ఇన్స్టాలో స్టోరీ పెడుతున్నారు, 23 సినిమాలు వచ్చామని ఫేస్బుక్ లో పెడతారు, స్టేటస్ వాట్సాప్ లో పెడుతున్నారు. అట్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి, కొన్ని సినిమాలు కలెక్షన్లు సృష్టిస్తాయి. కానీ కలెక్షన్లు సృష్టిస్తూ చరిత్రను తిరగరాస్తూ చరిత్రలో నిలిచిపోయే సినిమా మన ఇరుముడి. నిజంగా చెప్పనా, అసలు ఒక్కొక్క బీజిఎము జీవి ప్రకాష్ సారు ఆ బీజిఎం వింటే నరాలు ఏదో జిల్లుమంటాయి. ఆ సినిమాని చూడకపోతే లైఫ్లో చాలా మిస్ అయిపోతాం. అలాంటి సినిమాలు మళ్ళీ రావు, అంటే బంగారం లాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. కలెక్షన్స్ కూడా బాగా నడుస్తున్నాయి, చాలా బాగా నడుస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తాయి, వాటిని మిస్ చేసుకోవద్దు. నేను ఏమంటున్నా అంటే ఫోన్లలో చూస్తే ఆ కిక్ ఉండదు, ఆ పెప్పు ఉండదు, ఆ భక్తి ఉండదు, ఆ ప్రేమ ఉండదు. వద్దు, ఆ దొంగ ఫోన్లలో చూసుడు వద్దు. నా మాట విని ప్రతి ఒక్కరు, ఇంకెవ్వరు చూడని వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు పోయి ఇరుముడి మూవీని థియేటర్కి పోయి మరి చూడండి. థియేటర్లోనే ఆ తండ్రి కూతురు ఎమోషను, భార్య భర్తల మధ్య అవి అవి చూస్తేనే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. ఫీల్ కంపల్సరీ ఒకసారి చూసినట్టు రెండోసారి కంపల్సరీ చూస్తాడు. చాలా మంది రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళే చూడండి, ఫ్యామిలీతో చూడండి. అప్పుడు ఎప్పుడో వసే రామలమ్మ సినిమా టైంలో చూసా అంత జనాల్ని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. తెలుగు ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొమరక్క ఎక్కడ పోదు. చాలామంది ఏంటంటే కొన్ని కామెంట్లు ముసలోళ్ళు, అయ్యా కొమరక్కనే మన బంధు పెడతా అంటే, నా ఛానల్ వరకు నాకు కుదిరినప్పుడు నా ఆడియన్స్ వాళ్ళని బాధ పెట్టకుండా, ఎందుకంటే వాళ్ళ వల్లే నేను అన్నం తింటున్నా, వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళ మీ స్టప్ మీకు ఇస్తా కంపల్సరీ, ఎంత బిజీ ఉన్నా. నేనేం చెప్తున్నా అంటే కొమరక్క వయసులో లాస్ట్గా అన్న, దానికన్నా ముందు ఒక ప్రశ్న. సో మీరు గెటప్ ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎక్కువ జనాలు గుర్తుపడతారు, అవునవును, గెటప్ లేకపోతే గుర్తుపడరు. మీరు ఎప్పుడన్నా బాధపడే సందర్భాలున్నాయి, అయ్యో నేను గెటప్ తీసేసిన, గెటప్ ఉంటే నా చుట్టూ జనం వస్తారు, ఎగబడతారు, ఫోటోలు అడుగుతారు, ఈ గెటప్ తీయంగానే కొంత ఆదరణ తగ్గుతుంది, ఇట్లా కాదు నేను గెటప్ లేకున్నా నన్ను గుర్తుపట్టాలి అని బాధపడ్డ సందర్భాలు, అనుకున్న సందర్భాలు? అంటే అనుకున్న సందర్భాలు తక్కువే, కాకపోతే నేను ఇంటర్వ్యూలు ఇవ్వడము మరి ఏందో తెలియదు కానీ కొంచెం అబ్జర్వ్ చేసి, అరే నువ్వు కొమరక్క కదా అంటారు. కాకపోతే కొమరక్క గెటప్లో ఉంటే, నువ్వైనా సరే ఇప్పుడు కొమరక్క గెటప్లో ఉంటే వచ్చి అమ్మ వాయమ్మ అని హగ్ చేసుకుంటారు. కొమరక్క గెటప్ లేకపోతే నేను కొమరక్క అని తెలిసినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. అది ఎందుకు అర్థం కాదు. కొమరక్క అంటే పెద్దమ్మ ఇక రావే అంటారు, అంటే వాళ్ళు ఇంటి మనిషి. అది కొమరక్క అనేది ఇంటి మనిషి, సెలబ్రిటీ కాదు, దూరం మనిషి కాదు. కొమరం అనేసరికి ఎందుకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, నాకు అది బాధ అనిపిస్తుంది. వదిన విషయానికి వస్తే కూడా మా ఆయన లేడీ గెటప్స్ వేస్తున్నాడు అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఈ నాగులు క్యారెక్టర్ తోటే మా ఆయన కూడా విలన్ చూడరా బాయ్ ఎట్లా మెరుస్తున్న సందర్భాలు ఏమన్నా? అయితే నాకు తెలిసి ఆ పిల్ల ఇప్పుడే బాధపడుతుంది. ఓకే, ఎందుకంటే కొమరక్కకి జాకెట్ల పిల్లనే కుడుతుంది, బ్లౌజులు, చీరలు అన్నీ. కొమరక్క అనేది, కొమరక్క వల్లే మా లైఫ్ చేంజ్ అయింది కదా. అసలు మేము అంతా కొమరక్క అనేది మేము ఎప్పుడు కొమరక్కను మా ఆయన వేస్తున్నాడు అనుకోదు. నేను కూడా అందరికి ఏం చెప్తామన్నా, ఎక్కడైనా ఇంటర్వ్యూలో ఏం కొమరక్క నేను కాదు, కొమరక్క బ్రహ్మదేవుడు పుట్టించిన ప్రాణి కాదు, అది జస్ట్ ఫర్ ఒక దేవత, ఒక రూపం. ఇప్పుడు దేవుడు ఉన్నాడా శ్రీ, దేవత ఉన్నారా, అమ్మవార్లు ఉన్నారా, మనకి కనబడరు, జస్ట్ విజువల్ గా ఊహించుకొని ఫీల్ అవుతాం. కొమరక్క కూడా ప్రాణం లేని ఒక రూపం,
జస్ట్ ఆమె ఒక రూపం, అందరు గుండెల్లో ఉంది, రియల్ లైఫ్ లో ఆమె లేదు. ఓకే, కరెక్టా కదా? కరెక్ట్. తెలుగు 2 రాష్ట్రాల గుండెల్లో కొమరక్క రూపం ఉంది, కానీ రియల్ గా చూస్తే ఆమె లేదు, ప్రాణంతో లేదు. నేను ఏమంటా అంటే కొమరక్క అనేది సపరేట్, కొమరంగాడు సపరేట్. ఆమె జస్ట్ గెటప్ వేసినప్పుడు మాత్రమే కొమరక్క, ఆమె వస్తుంది పోతుంది. మేము అదే ఫీల్ అవుతాం, నేను నా భార్య. అందుకని పెద్ద ఎప్పుడు ఏమి ఇబ్బంది అనిపించేది. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా, శివ నిర్వహణకు దర్శకులు కావచ్చు, లేకపోతే హీరో కావచ్చు, అక్కడ మీతో పనిచేసినటువంటి మిగతా నటీనటులకు ఏం చెప్పదలుచుకుంటారు స్టూడియో ద్వారా? నేనేమంటానంటే నిజంగా అందులో చేసిన ప్రతి ఒక్క యాక్టరు అదృష్టవంతులే. ఇలాంటి సినిమాల్లో చేయడం మన అదృష్టం. శివ నిర్వాణ సార్ సినిమాలు చాలామంది తీస్తారు, చాలామంది సినిమాలు తీస్తారు, ఇట్లు కొడతారు, కానీ చాలామందికి లైఫ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. అది ఆ లైఫ్ ఇచ్చే వాళ్ళలో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. కాబట్టి మా ఆర్టిస్టులు అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. మైత్రి మూవీస్కి, సురేష్ గారికి, అందరికీ. ఈ ఇంటర్వ్యూ ద్వారా నా లైఫ్ మొత్తం ఇప్పటి వరకు జర్నీ చేస్తున్న జెర్సీ, దసరా, ప్యారడైజ్ కో డైరెక్టర్కి వినయానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చేయడానికి మూల కారణం కూడా ఆయన్నే. ఆయన ఒప్పుకోమన్నందుకే ఒప్పుకున్నా. వినయన్న లైఫ్ టైం నువ్వు నా బ్రదరు, నేను మర్చిపోలేను. ఎందుకంటే ఎన్ని చెప్పినా తక్కువే. నేను ఈరోజు 10 రూపాయలు వస్తున్నాయి, తింటున్నా, 10 మందిని ఎంటర్టైన్ చేస్తున్నా అంటే అది నీ పుణ్యమే. అంటే సజెషన్స్ ఇస్తుంటాడు, అవకాశాలు ఇప్పిస్తుంటాడు, వాడు బాగా మంచి క్యారెక్టర్ చేస్తాడు, మంచోడని. వాడు కానీ రాము, బబ్లు, రాజేష్, మీకు అందరికీ థ్యాంక్ యూ నా లైఫ్లో వెనుకుంటే నడిపిస్తున్నందుకు. రామకృష్ణ, ఐ లవ్ యూ రా బమ్మడిది, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమాలో మాకు అందరికి నాగులు నచ్చిండు, ఆ సినిమాలో నాగులకి ఎవరు నచ్చారు, ఏ క్యారెక్టర్ నచ్చింది? నక్షత్ర నా బిడ్డనే కనబడ్డది. నా బిడ్డకి అంతే జడలు ఉంటాయి, నా బిడ్డ అదే డ్రెస్ చేస్తుంది, నా బిడ్డ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, నా బిడ్డ అదే ఫేస్ ఉంటుంది, నా బిడ్డనే నక్షత్ర. అసలు ఏ కోణంలో చూసుకున్నా 2 times చూసినా 2 times ఏడిచాను. ఏడుస్తూనే ఉన్నా, ఊపిరి బిగబట్టుకుని ఏడుస్తున్నా. అంత మంచి. ఆ సినిమాలో చాలా భక్తి సాంగ్స్ ఉన్నాయి, ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టు. మీకు నచ్చిన సాంగ్ ఏదన్నా సినిమాలో? నాకు నచ్చిన సాంగ్ అంటే ఏలాలు ఏలాలు. ఓకే, అది బాగా ఇష్టం. అది అందులో పదాలు డెప్త్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా లొకేషన్స్ గురించి ఏమైనా చెప్తారా? మీకు లొకేషన్స్ అంటే సీలేరు, అందరు ఏంటంటే సెట్ చేస్తారు. వీళ్ళ సార్ ఏంటంటే మైత్రి బ్యానర్ అదృష్టం ఏంటంటే అన్ని న్యాచురల్ లొకేషన్, 90% న్యాచురల్ లొకేషన్లే చేశారు. సెట్లు లేవు, చాలా తక్కువ. అంతా 90% న్యాచురల్ లొకేషన్లో చేసారు. రైట్, ఇక ఫైనల్గా రేపు ఎల్లుండి రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది, చాలా సెలవులు ఉండబోతున్నాయి, అంత థియేటర్స్ కూడా హౌస్ఫుల్ కాబోతున్నది. సో మీ ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ స్పెషల్ ఆడియన్స్ ఉంటారు కదా, కొమరక్క ఆడియన్స్కి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, వాయమ్మా ఇగో అందరు బాగుండరారా, నేను మీ కొమరక్కను, అక్కలు చెల్లెలు బావులు, మరుదులు, మరదలు, మనమలు, మనమరాలు, యారలు, సంతులు, అత్తలు, మేనత్తలు, తాతలు, ముత్తాతలు, మనమలు, మునిమలు, అందరు బాగుండరా? తప్పకుండా రాకిట్ల పుణ్యానికి అన్నకు రాఖీ కట్టుండి, అన్న చెవులు విండి అయిన సరే వదినను, పిల్లలను, అన్నను, అమ్మను, నాయనమ్మను కూడా తోలుకొని థియేటర్లో పోయి కూర్చొని ముద్దుగా యథార్థంగా సినిమా చూసి చల్లగా చేస్తాడు. సినిమా చూసి మళ్ళీ ఏమైనా హోటల్కి పోయి ఇంత బిర్యానీ కాలబెట్టుకొని ఇంటికి పోయి రాకిట్ల పుణ్యం మళ్ళీ ఎట్లయినా సినిమా చూసినాక మంచి సీరి ఇప్పించుకొని ఆడికి బస్ ఎక్కి ఇంటికి కొని బిడ్డ పైలాంగుండ్రి. ఇరుముడి సినిమా మాత్రం తప్పకుండా చూడండి. మన షాద్నగర్ గురించి ఏమని చెప్తావా? షాద్నగర్ ప్రేక్షకుల గురించి, అభిమానుల గురించి? మీకు తెలియదే ఉంది, నా ప్రతి సెలబ్రేషన్, నా ప్రతిది. నిన్న సక్సెస్ మీట్ లో కూడా షాద్నగర్, మన ఎమోషన్ షాద్నగర్, మన పుట్టుక షాద్నగర్, మన అంతే. పాలమూరు, రంగారెడ్డి అంటే ఒక వైబ్ అంతే. అది ఒకప్పుడు షాద్నగర్ అనగానే బండ్ల గణేష్ గుర్తొచ్చేది, స్టార్ ప్రొడ్యూసర్ అండ్ బండ్ల గణేష్. ఇప్పుడు షాద్నగర్ అనగానే కొమరం గుర్తొస్తున్నాడు. ఏమనిపిస్తుంది అన్న? చాలా హ్యాపీ, మన సైడ్ నుంచి నువ్వు ఉండడం కూడా హ్యాపీ. నేనేమంటా అంటే నాకు నిజంగా నా కళామ తల్లి మీద ఒట్టే చెప్తున్నా, నాకు కుల పిచ్చి లేదు, ప్రాంతం పిచ్చి ఉందబ్బా. ప్రాంతం పిచ్చి అంటే తెలంగాణ పిచ్చి కాదు, నా పాలమూరు పిచ్చి, నా పాలమూరు, నా యాస. నా రంగారెడ్డి పాలమూరు ఒకటే, ఇప్పుడు వేరేనే కానీ నా యాస, నా పాలమూరులో జనాలు ఇట్లుంటారు, నా పాలమూరు యాస ఇట్లుంటుంది. నీకు తెలుసా సెట్లో ఆ సెట్టు బాయ్ కానీ క్యారవాన్ బాయ్ కానీ ఎవ్వడు కానీ నీది ఎవరు రా అంట, అంటే గాలితో గాడిది అల్లేంది మనం ఉన్నామా, ఇది ఏ ఊరు రా అంటే పాలమూరు అంటే కరా తమ్మని కూర్చోబెట్టుకునే ఛాయ్ దాపి గంట మాట్లాడతా. అంత పిచ్చి నాకు పాలమూరు అంటే పిచ్చి. రైట్, సో ఇది మొత్తం మీద ఇరుముడి మూవీ నాగులతో
సో చాలా అంశాలు డిస్కస్ చేసినాం. గతంలో ఆయన కష్టాలు, ఆయన బాధలన్నీ కూడా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా మందికి తెలుసు. కానీ అన్ని కష్టాలని ఎదుర్కొంటే ఇవాళ ఒక స్టార్డమ్ వచ్చింది. మొదటిదాకా కుమ్రక్కగా అందరికి తెలుసు, కానీ ఒక కొత్త కోణాన్ని చూపించండి. అమ్మో కుమ్రక్కలో ఈ కోణం కూడా ఉందా, నాగులు అంటే గిట్లుంటాడు. ఇప్పుడు ఆ డైలాగ్ నా ముందు చెప్తుంటే నాకు భయం వేస్తుంది, ఒక్కసారి ఇట్లా షివర్ అవుతుంది. అంటే సినిమా థియేటర్లో అంత పెద్ద స్క్రీన్ మీద నాగులకు పెట్టిన కెమెరా క్లోజ్లో వెళ్ళినప్పుడు ఆ డైలాగ్ చూస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. సో ఊహించుకోవడం కాదు, మీరు అందరూ కూడా సినిమాకి పోవాలి, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. అవసరమైతే అన్నకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రివ్యూని ట్యాగ్ చేసి పెట్టారు. చెప్తున్నారు కదా, దాదాపు 6,000-7,000 మంది ఫోన్లు చేస్తున్నారని చెప్తున్నాడు. నేను కూడా కాల్ చేసిన, ఒక 2-3 సార్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు. మేబీ అర్థం చేసుకున్నా, బిజీ ఉండొచ్చు అనుకున్నా. ఎవరికైనా సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ అందరు వస్తారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఉండరు. అన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు ఎవరు లేదు అనేది ఆయనకు బాగా తెలుసు. బట్ కొంత సక్సెస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, ఇట్లనే పైకి తీసుకుపోవాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరు అన్నను సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇరుముడి సినిమాకి అయితే నుండి 4-5 రోజుల నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా, ఎక్కువ కలెక్షన్స్, ఎక్కువ రెస్పాండ్ వస్తున్నటువంటి సినిమా. సో దయచేసి మా తొలి వెలుగు తరపు నుంచి కూడా మేము స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దయచేసి ఇరుముడి సినిమాకు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ.